హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత అతనికి రిమాండ్‌కి పంపించే క్రమంలో జడ్జి గారి ముందు వల్లభనేని వంశీ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు ప్రాణహాని ఉంది అని. వల్లభనేని వంశీగా మాత్రమే కాదు, వల్లభనేని వంశీ భార్య కూడా మీడియా ముందుకొచ్చి చెప్పింది, నా భర్తకు ప్రాణహాని ఉంది అని. అంటే వల్లభనేని వంశీ చెప్పమని ఉంటాడు. కానీ ఎవరి వల్ల ప్రాణహాని ఉంది అన్న విషయం చెప్పలేదు. కానీ వల్లభనేని వంశీ ప్రాణాలు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి అతనికి ఎవరితో ప్రాణహాని ఉంది అన్న విషయాన్ని కొంత స్టడీ చేసే ప్రయత్నం చేశాను. నాకు తేలింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది అనేటువంటి. మీకు అనిపించవచ్చు, వల్లభనేని వంశీ వైసీపీ నాయకుడు, 2024లో గన్నవరం నుంచి వైసీపీ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం అవకాశాలు ఇచ్చిన, అందలం ఎక్కించిన, పార్టీని నాయకుడిని వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి, అవసరమైతే ఆ పార్టీ మీద దాడులు చేపించి ఆ నాయకుడిని తిట్టకుండా తిట్టినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత చేసినటువంటి వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డికి అంతమంది ఇస్తాడు అనే అనుమానం మీకు రావచ్చు. మీకు సరిగ్గా ఇక్కడే గతంలో అనేక ఉదాహరణలు వివరించే ప్రయత్నం చేస్తాను. వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్, చెయ్యి పట్టుకొని నడిపించిన వ్యక్తి. కానీ రాజకీయం కాడికి వచ్చేసరికి వివేకానంద రెడ్డిని కూడా వదలలేదు. తర్వాత విజయసాయి రెడ్డి 4 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి లాయల్గా ఉన్న వ్యక్తి. విజయసాయి రెడ్డిని కూడా వదలలేదు, బెంగళూరు ప్యాలెస్లో పెట్టి కొట్టించారు. ఈ మధ్యకాలం సాయి లీక్స్ అని ఒకటి స్టార్ట్ అయింది కదా, ఆయనే ఆఫ్ ది రికార్డ్ చెప్పడం, సమాచారం బయటికి లీక్లు ఇవ్వటం, ఆయన ఇచ్చిన లీకే. తర్వాత షర్మిల సునీత, జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు సొంత చెల్లి, ఇంకొకళ్ళు వరుసగా చెల్లి. వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వాళ్ళు మీడియా ముందు వాపోయారు. మాకేదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని కూడా చెప్పారు. చివరికి విజయమ్మ కూడా భయపడే పరిస్థితి. ఎన్నికల సమయంలో విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి కానీ రాలేదు. ఆయనకి ఏదో రాయి తగిలింది అన్నప్పుడు కూడా కనీసం పరామర్శించడానికి కూడా విజయమ్మ రాలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారితో అట్టుంటుంది. ఎవరైనా తన అవసరానికి అనుగుణంగా వాడుకోవటం, తన గురించి నిజాలు తెలిసిన వాళ్ళని అవసరమైనప్పుడల్లా పైకి పంపించేయడం జగన్మోహన్ రెడ్డి గారి నేచరు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా స్టడీ చేసిన వాళ్ళు, ఆయనతో దగ్గరగా ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ కాలం ఎవరు ట్రావెల్ చేయలేరు. కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఆ మనసు అర్థమైన తర్వాత ఆ మనిషిని వదిలేసి బయటకు వస్తూ ఉంటారు, ప్రాణరక్షణ కోసం అనేది చాలామంది చెప్పే మాట. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడన్నమాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా లీక్స్ పేరుతో ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాడు. మన షర్మిలను కూడా కలిసి వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొన్ని వాస్తవాలు తెలిసిన వాళ్ళు వల్లభనేని వంశీ ఒకళ్ళు. వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని, ఆ సొంత సామాజిక వర్గమైనటువంటి కొడానాంతో వల్లభనేని వంశీతో టిటిస్తే ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళిద్దని చెప్పేసి వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి, వల్లభనేని వంశీకి, కొడానానికి కలిసి బెంగళూరులో చాలా బిజినెస్లు ఉన్నాయి అనేది అంటూ ఉంటారు. సో కలిసి బిజినెస్లు చేసేవాళ్ళని, కలిసి ట్రావెల్ చేసేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం ఉపేక్షించడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని కష్టాలు నష్టాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. అంటే రాజకీయంగా అంతా ప్రశాంతంగా ఉంటే ఓకే, తన చేతుల్లోనే మొత్తం పరిస్థితులు అన్నీ ఉంటే ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పరిస్థితులు లేవు. రాష్ట్రంలో గడ్డు కాలం, అధికారం పోయింది, 11 సీట్లు. కేంద్రంలో గతంలో సేఫ్ జోన్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు సేఫ్ జోన్ ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే వైసీపీ బలం కేంద్రంలో అంటే పార్లమెంట్లో తగ్గింది. టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు తెలుగు ఎంపీల మీద ఎన్డీఏ సర్కార్ ఆధారపడి ఉంది, బీజేపీ ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది నెగ్గుతుంది, జగన్మోహన్ రెడ్డి చెప్పింది వీగుతుంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి తన అవసరాల కోసం ఏ నిజం చెప్పే వాళ్ళైనా సరే అది జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది అని మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని నమ్మించే ప్రయత్నం చేశారు. సునీత ఎదురు జరిగింది, మర్డర్ అయిపోయింది. సరే, ఆ మర్డర్ అయింది, చంద్రబాబు మీద నెట్టేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ దస్తగిరి ఎదురు తిరిగాడు, అది తిరిగి అవినాష్ రెడ్డి మెడకి, జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుంది. అంటే దస్తగిరి తనను సేవ్ చేసుకోవడం కోసం, కేసు నుంచి, జైలు నుంచి బయటకు రావడం కోసం అప్రూవర్గా మారిపోయాడు, వాస్తవాలు బయట పెట్టాడు. ఇక్కడ కూడా వల్లభనేని వంశీ తన సేఫ్ జోన్ కోసం, తను జాగ్రత్తగా ఉండటం కోసం, తన జైలు జీవితాన్ని ఎక్కువ కాలం గడపకుండా ఉండటం కోసం అనేక కేసులు వరుసగా పడుతున్నాయి. కాబట్టి ఆ కేసు నుంచి ఉపశమనం కోసం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదైనా వాస్తవాలు చెప్తానను, ఆయనకు సంబంధించిన ఆస్తులు వివరాలు లేదా కుట్రలు కుతంత్రాల గురించి చెప్తానను కనుక అంటే, ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళు ఇక్కడ, ఎవరి అవసరాలు వాళ్ళే కదా. అంటే అప్పుడు కూటమి సర్కార్ తీసుకోవడానికి రెడీగానే ఉంటుంది కదా.
వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కొత్త విషయాలు బయట పెడతానంటే అది కూటమికి అవసరం కదా. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి పద్దాన్ని అనుమానిస్తూ ఉంటాడు. అది నిజమవుద్దా కాదా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా అనుమానం కోణంలోనే చూస్తూ ఉంటాడు. ఆయన నేచర్ అది. అది చెల్లి అయినా, తల్లి అయినా, బాబాయ్ అయినా, నమ్ముకున్న అనుచరుడైనా, నమ్ముకున్న నాయకుడైనా ఎవరినైనా సరే అనుమానంతో చూడటం జగన్మోహన్ రెడ్డి గారి నేచర్. ఇక్కడ వల్లభనేని వంశీని కూడా అనుమానంతోనే చూస్తాడు. వల్లభనేని వంశీనే ఈ విషయాన్ని కష్టంలో ప్రస్తావించాడంట. ఎన్నికలు అయిపోయిన తర్వాత స్వయానా వల్లభనేని వంశీ టీడీపీ అధిష్టానానికి తన వర్షను పంపించడానికి ట్రై చేశాడంట. నేను అవసరమైతే రాజకీయాల నుంచి దూరం అవుతాను, అమెరికా పోయి సెటిల్ అవుతాను, నేను కావాలంటే మీరు అనుమతిస్తే టీడీపీలో కూడా జాయిన్ అవుతాను, మీరు జాయిన్ చేయించుకోరన్న విషయం నాకు క్లారిటీ ఉంది. అయినప్పటికీ నా ప్రపోజల్గా నేను ఇంకెప్పుడు మీ కుటుంబాన్ని తిట్టను, మిమ్మల్ని తిట్టను, నన్ను వదిలేస్తారా కేసు నుంచి అని ఒక వర్తమానం పంపే ప్రయత్నం చేశాడంట. ఒక నాయకుడికి చెప్పే ప్రయత్నం చేశాడంట. అతను ఉంటారు కదా మధ్యవర్తులు. అయితే ఆ మధ్యవర్తి చెప్పింది ఏంటంటే, ఈ మాట చెప్పి నువ్వు బాగానే ఉంటావు, ఈ మాటని కనుక తీసుకుపోయి లోకేష్ గారి ముందు మేము ప్రపోజల్ పెడితే మేము కాలిపోతాం, అంటే మమ్మల్ని దగ్గర కూడా రానిరిక ఈ మాట మేము చెప్పడానికి వెళ్తే రెండోసారి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు, ఈ మాట మేము చెప్పలేమని చెప్పారంట. అంటే వల్లభనేని వంశీ మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకతలో టీడీపీ ఉంది, కూటమి ఉంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు వల్లభనేని వంశీకున్న దారి ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా టీడీపీకి శత్రువు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయటమో లేదా వైసీపీని లేకుండా చేయటమో అది సహజంగా రాజకీయాల్లో టీడీపీకి ఉన్నంత అవసరం ఇంకెవరికి ఉండదు సహజంగా. కాబట్టి రెండోది టీడీపీ వాళ్ళు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఒక కబ్జాదారుడు, కుట్రదారుడు, మోసకారుడు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళు చెప్పే మాట్లాడే కదా. సో అలాంటి రాజకీయ నాయకుని ఎంకరేజ్ చేయకుండా ఏ మేరకు అవకాశం ఉంటే ఆ నేరాలన్నీ బయట తీసి ప్రజల ముందు పెట్టాలనుకుంటారు. ప్రజల ముందు పెట్టడానికి అవకాశం ఇచ్చే ఏ నేరానన్నా, ఆ నేరానికి సంబంధించిన విషయాలన్నా, సాక్ష్యాలన్నా వల్లభనేని వంశీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు మాత్రమే బయట పెట్టగలరు. ఆ వల్లభనేని వంశీ బయట పెడితే వల్లభనేని వంశీ బయట పెడతాడా లేదా వదిలేయండి. ఇందాక నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అనుమానించే మైండ్ సెట్. జగన్మోహన్ రెడ్డి అయితే అనుమానిస్తాడు వల్లభనేని వంశీని, ఇటు బయట పెడతాడేమో. అప్పట్లో దస్తగిరి బయట పెట్టాడు, అంతకుముందు సునీత ఎదురు తిరిగింది, దానివల్ల నా మేడకి అనేక కేసులు జుట్టుకున్నాయి. కాబట్టి వల్లభనేని వంశీని లేపేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడా? ఇక్కడే ఈ వల్లభనేని వంశీకి ఉన్న అనుమానం అదే, వాళ్ళ భార్యకు ఉన్నటువంటి అనుమానం అదే. అందుకనే టీడీపీలో జాయిన్ కావడానికైనా, టీడీపీ నాయకుని తిట్టను, రాజకీయ సన్యాసమైన తీసుకుంటాననే సంకేతాలు పంపడానికైనా ఇదే కారణము అనేది మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి వల్లభనేని వంశీ తన సేఫ్ జోన్ ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా చెప్తాడేమో అనే కోణంలో, అసలు ఆయన చెప్తాడనేది పక్కన పెట్టండి, చెప్తాడనే అనుమానంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లేపేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా, వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. మన రీసెంట్గా అభిషేక్ రెడ్డి చనిపోయారు హైదరాబాద్లో, ఒక హాస్పిటల్లో చనిపోయారు. హాస్పిటల్కి పేరు కూడా చెప్తాను, నాకేమైనా సిటీ న్యూరో హాస్పిటల్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి హాస్పిటల్లోనే చనిపోయారు. మళ్ళీ చనిపోయిన అభిషేక్ రెడ్డి కూడా డాక్టర్ అయి ఉండి కోమాలోకి పోయి ఏదో న్యూరో ప్రాబ్లంతో చనిపోయాడు. ఇది ఆశ్చర్యం మాత్రమే కాదు, అనుమానాస్పదం కూడా. ఇది చనిపోయాడా చంపేశారా అనేది. ఈయన మాత్రమే కాదు, గంగిరెడ్డి మీద దాడి, తర్వాత ఆ రోజు వాచ్మెన్గా ఉన్నటువంటి రంగయ్య మీద దాడి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక్కోటిగా మనకి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా ఉపేక్షించే వ్యక్తి కాదు అనేది. ఇప్పుడు వల్లభనేని వంశీకి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆ కుటుంబం భావిస్తూ ఉంది. అది జగన్మోహన్ నుంచి రక్షణ కావాలని కూడా అనుకుంటా ఉంది. నిజానికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా స్పందించింది లేదు, ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. ఒకవేళ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను విన్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించింది కానీ ఆ కుటుంబాన్ని డైరెక్ట్గా పరామర్శించింది కానీ లేదు. అది మరి చూద్దాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ వల్లభనేని వంశీ పోలీసులు అదుపులోనే ఉన్నాడు కాబట్టి, జైల్లోనే ఉన్నాడు కాబట్టి పోలీసులు కంట్రోల్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా డబ్బులు పెట్టి తన అదుపులో తీసుకుంటారు. పోలీసులకు కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కొవ్వట్లు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ నాయకులు కూడా, అంటే టీడీపీ అధికార పార్టీ అనుమానం కూడా పోలీసులు ఇంకా వైసీపీ కోవట్లు ఉన్నారని. మరి ఆ కోవట్ల ద్వారా జైల్లో ఏమన్నా వల్లభనేని వంశీని చేపిస్తారా? జైలుకి పంపించి వల్లభనేని వంశీకి ఏమైనా వార్నింగ్ ఇప్పిస్తారా? మొన్న కూడా మన గుంటూరు జైల్లో ఏదో త్రిపురాల కేసులో విజయపాలకి వార్నింగ్ పోయింది, డైరెక్ట్గా సజ్జర్ గారు పోయి వార్నింగ్ ఇచ్చి వచ్చారు అనే వార్తలు కూడా మనం విన్నాం.
కాబట్టి ఇక్కడ వల్లభనేని వంశీ కూడా ఏమైనా సజ్జ రామకృష్ణారెడ్డి గారు పోయి వార్నింగ్ ఇచ్చి వస్తారా? నువ్వు గనక నోరిప్పావో, నువ్వు గనక ఏమైనా చెప్పావో బయటికి రాగానే నీ సంగతి కేర్ కథం దుకాణం మందని బెదిరిస్తారా? మనం చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉన్నాయి.